80 పోటీ చేసిర్రు. అది ఫస్ట్ మీరే చేసిర్రు కదా మీ పార్టీ నుంచి. సార్ హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా పిరికి పొందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, నన్ను అనలేక వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పొందాలా పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసిండు పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలు పారిపోయిందా? నీకు దమ్ముంటారా పోటీ చేయి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి. రాజకీయంగా పారిపోయింది అనే మాట దయచేసి నేను ఇంతకుముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం పారిపోయింది అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం, లేకపోతే విత్డ్రా చేసుకోవాలి. దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం ఈ సభలో 2 అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను కోరుతా ఉన్నా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట, దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం, చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు. నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర, ప్రేమ ఉన్నది, డబ్బు సంచులు నేను అవన్నీ రాజకీయం చేయదలుచుకొని మరి చెప్తాను. వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారు మంత్రికే పోటీ చేశారు, ఆయన సంబంధం లేదు వంగర. ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే. అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది, చైతన్యం ఉంది. నేను అక్కడ పోయి గెలిచిన, నన్ను ప్రజలు గెలిపించారు. నేనే వట్టిగానే ఓట్లు బల్లగుద్దుకొని రాలే. నేను దయచేసి నేను మళ్ళీ ఒకసారి స్పీకర్ గారు 2 చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విత్డ్రా చేయండి, రికార్డులను తొలగించారు దయచేసి అధ్యక్షుడు. అప్పటిదాకా వినిపిస్తాను ప్లీజ్. దయచేసి నా గౌరవాన్ని కాపాడడానికి, ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం లోపల దయచేసి ఇదంతా కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన మాట వాపసు తీసుకోవాల్సిన అవసరం. సార్, వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ పొద్దున్న నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని. సార్, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను, విత్డ్రా చేసుకోండి. అది ఇట్ గివ్స్ ఎ హెల్తీ ప్రెసిడెంట్. ఎందుకు కాదండి, వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ ఇంకో సభ్యులు లేచి ఇంకొక విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు నేను ప్రశాంత్ గారిని నేను ఈరోజు కోరుతా ఉన్నాను, లెట్స్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్. సరే, కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి. గత ప్రభుత్వానికి సంబంధించి ఆ 10 సంవత్సరాల్లో అక్కడ వారికి ఉన్న అనుభవాలు, అక్కడ ఆ రోజు ఆ స్కూల్ హాస్టల్లో జరిగిన అనుభవాలను కూడా చర్చించుకొని ఏ విధంగా చేద్దామని ముందుకు పోయే దిశలో మా సీతక్క గారు చెప్పడం జరిగింది. దానికి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలి సార్? ఇదేమైనా ఇది మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా? హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా? వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా? మీకు ఆ సబ్జెక్ట్ లేదా? కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా? దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష. ప్రశాంత్ గారు మీరు పోయిన హాస్టల్కి ఏం కనబడకపోయిండొచ్చు, మీకు కనబడలేదు, అక్కడ తప్పులు జరగలేదు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతారు. లేదండి మీరు ఎట్లా అండి మీరు మాట్లాడితే ఎట్లా? మేము వెళ్ళే మినిస్టర్ ఉండి హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్. మా మొత్తం గౌరవ సభ్యులందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని, వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనూలో పాల్గొని భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. ఎట్లా సార్? ఏం సార్ ఇది? వారికి ఇంట్రెస్ట్ లేదు. హాస్టల్ విద్యార్థుల పట్ల, వారి సంక్షేమం పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న పథకాలకు సంబంధించి ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి హర్షించబోయేది. నేను కమలాకర్ గారు డైట్ ఛార్జీలు పెంచినందుకు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు చెప్తారు అనుకున్నా. ఆయన ధన్యవాదాలు చెప్పలేదు. ఎట్లా అధ్యక్ష?